హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి జున్ను అండి. జున్ను పాలు లేకుండానే గడ్డ లాంటి జున్ను అయితే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. చూడండి, జున్ను అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ జున్ను మాత్రం అచ్చం మన గేదె పాలతో జున్ను ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. జున్ను అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇంట్లోనే ఇలా టేస్టీగా అయితే జున్ను చేసేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఒక గిన్నె తీసేసుకొని 1/2 లీటర్ వరకు పాలను తీసేసుకోవాలండి. ప్యాకెట్ పాలే తీసుకోవాలండి. అప్పుడే మనకి జున్ను అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఫుల్ ఫ్యాట్ పాలైతే ఇంకా బాగుంటుందండి జున్ను అనేది. ఇలా 1/2 లీటర్ పాలైతే వేసేసుకోవాలి గిన్నెలోకి. ఇలా పాలు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు 1/2 కప్పు వరకు బెల్లాన్ని అయితే వేసేసుకోండి. ఇలా బెల్లం వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. మనకి బెల్లం అనేది మొత్తం కరిగిపోయేంత వరకు ఇలా విస్కర్తో అయితే కలిపేసుకోండి. బెల్లం పౌడర్ని కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇలా బెల్లాన్ని తురిమి వేసుకున్నాను. ఇలా ఉండలనేది ఏమీ లేకుండా బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి ఇలా కలిపేసుకుంటూ. ఇప్పుడు నేనైతే జున్ను పౌడర్ తీసేసుకున్నానండి. ఇది ఇన్స్టాంట్ జున్ను పౌడరు డీమార్ట్లో తీసుకున్నాను. ఒక ప్యాకెట్ వరకు మొత్తం వేసేసుకోవాలి. మనం 1/2 లీటర్ పాలు తీసుకున్నాం కదా, ఈ ప్యాకెట్ మొత్తం వేసేసుకోవాలండి. ఇలా జున్ను పౌడర్ వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం ఇలాచీ పౌడర్ అలాగే మిరియాల పౌడర్ వేసేసుకోండి. ఇలా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. మీరు లీటర్ పాలు తీసుకుంటే మనం జున్ను పౌడర్ అనేది 2 ప్యాకెట్లు తీసేసుకోండి. మనకి 1/2 లీటర్ పాలకి ఒక ప్యాకెట్ జున్ను పౌడర్ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇదైతే నేను జున్ను ఉడికించుకునే గిన్నెలోకి అయితే వడగట్టేసుకుంటున్నాను. మనకి బెల్లం అనేది సరిగ్గా కరగకపోతే ఇలా ఉండలుగా ఉంటుంది కదండి, మనకి జున్ను అనేది పర్ఫెక్ట్గా రాదు. అందుకనే ఇలా వడగట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మందపాటి గిన్నెని తీసేసుకొని ఒక చిన్న టీ గ్లాస్ వరకు అయితే వాటర్ని వేసేసుకోండి. ఇలా వాటర్ వేసేసుకొని ఒక స్టాండ్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు జున్ను పాల గిన్నెనైతే పెట్టేసుకోండి. ఇలా గిన్నె పెట్టేసుకున్న తర్వాత మీదికెళ్ళి ఇంకొక ప్లేట్ పెట్టేసుకోండి. తర్వాతకి మనం పెద్ద ప్లేట్‌నైతే పెట్టేసుకోవాలి. మనం డైరెక్ట్‌గా పెద్ద ప్లేట్ పెట్టేసుకుంటే ఆవిరి అనేది మనకి జున్ను పాలలో పడుతుంది. పాలపై ఇలా చిన్న ప్లేట్ పెట్టేసుకొని తర్వాత పెద్ద ప్లేట్‌నైతే పెట్టేసుకోండి. ఒక 10-15 మినిట్స్ వరకు కుక్ చేసేసుకుంటే మనకి జున్ను అయితే పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోతుందండి. నైఫ్‌తో కానీ లేదంటే స్పూన్‌తో కానీ చెక్ చేయండి. మనకి నైఫ్ అయినా స్పూన్ అయినా క్లియర్‌గా వస్తే జున్ను అనేది పర్ఫెక్ట్‌గా కుక్ అయినట్టు. చూడండి, మనకి స్పూన్ అనేది క్లియర్‌గా వచ్చింది కదా. ఇది కంప్లీట్‌గా కూల్ అవ్వనివ్వండి. కూల్ అయిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి ఒక 2 అవర్స్ పాటు. ఇలా నైఫ్‌తో అయితే ఎడ్జెస్‌ని కట్ చేసేసుకోండి. ఇలా డీమాల్ట్ చేసేసుకుంటే మనకి జున్ను అనేది ఈజీగా వచ్చేస్తుంది. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ జున్ను మాత్రం. మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని తింటే అసలు చల్ల చల్లగా చాలా బాగుంటుంది. మనకి గేదె పాలతో జున్ను ఎలా ఉంటుందో అచ్చం అదే టేస్ట్‌లో ఉంటుందండి ఈ జున్ను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.